హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైజూస్ ఫెరల్. సో ఈరోజు మన ఛానల్లో ఎగ్ గ్రేవీ డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కిరాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు, 3-4 టొమాటోస్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి వీటిని బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో చాలామంది ఎగ్ గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలానే ఫ్రై చేసుకోకుండా యాడ్ చేసుకుంటారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మంచిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే గ్రేవీకి ఇంకా మంచి రుచి వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసేసుకున్నాను. నేనైతే షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అంటారు కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని పైనుంచి ఒక మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని హాఫ్ ఆఫ్ చేసి ఇందులోనే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక తర్వాత ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక ఇందులో పైనుంచి పసుపు, ఉప్పు, కారం గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకొని పైనుంచి వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని, సో నాకైతే ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించి ఉంటే నేను కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతున్నప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీ బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని చూస్తున్నారు కదా, గ్రేవీ బాగా ఇలా వాటర్ మొత్తం బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.